టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుందట. ముఖ్యంగా ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాలపై ఓ నివేదికను విడుదల చేశారు గూగుల్ టీం. ఇందులో వ్యక్తుల విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు టాప్ 5లో ఉన్నారు. దేశవ్యాప్తంగా సెర్చింగ్లో పవన్ ఇలా టాప్లో ఉండడం చిన్న విషయం కాదు. ఏడాదంతా పవన్ కళ్యాణ్ వార్తల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి అన్నీ పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. టీడీపీతో పొత్తులు ప్రకటించడం, ప్రచారం, ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉండడం వరకు అనేక అంశాలపై పవన్ సెంటర్ ఆఫ్ ది టాపిక్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మంత్రి నారా లోకేష్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఆయన ప్రజలకు అండదండగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక శిఖరం. ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నారా లోకేష్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి లోల్పై చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందుత్వ వాదం మీద ఆయన తీసుకున్న స్టాండ్ కూడా హైలైట్ అవుతోంది. మహారాష్ట్ర ప్రచారం, ఉదయనిధి సనాతన ధర్మపై చేసిన విమర్శలకు కౌంటర్లు, ఇలా పవన్ ఏడాది ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే.